సప్తాన్నే తింటామండి. తింటారా మరి? అన్నీ తింటాం. అప్పుడు ప్రసాదం కాదా అది? కాదండి, దే డోంట్ ఆఫర్ ఇట్ టు ఐడల్స్ కదండి. అచ్చా, సో అక్కడ పట్టుకున్నారనమాట మీరు. ఎనీ ఫుడ్ దట్ ఈస్ నాట్, ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్ రైట్ Right. సరే, మీరు భలే ఉన్నారండి. Why don't you respect something we respect అండి? అయ్యో, కష్టమే ఉన్నదండి. డెఫినెట్ గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు ఇంక నేను ఇంకేం చేస్తా, బలవంతంగా వచ్చి తినిపించలేను కదా నేను. అబ్బా చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా అంత బాగా మాట్లాడతారు అంటే చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది నా. ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా అదర్ వేరే వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా మీరు? ఎందుకు ఇస్తారండి? ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చ్ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, దట్ వాజ్ ద ఏరియా that God showed me. Is it? Yeah. So when I was asking, when I prayed, so then I was moving about our area lanta nenu chustunappudu, and this is the place that God said I will establish your ministry. So akkada prarambhinchanu. We started off with maybe 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి. అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు? ఎందుకు రారండి, ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పనవసరం లేదు, బట్ when he comes, right? సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను. అయ్యో కాదండి, కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. షాదీ.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళనే చేసింది. అంతేనా? ఓకే. సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా అయితే? నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. ముగ్గురు ఆడపిల్లలు. ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా ముగ్గురిని ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి నలుగురిని అడిగానండి. యాక్చువల్గా మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రో అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి. అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ముగ్గురితో ఆపరేటేనా? ఏమో అండి, తెలీదు. కాదు, అనిపించిందా ముగ్గురు ఆడపిల్లలు ఒక్క అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి మనసులో. లేదండి, ప్లీజ్, అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తానో చూడనో ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack and we had no money with us.
సో అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఆరోగ్యశ్రీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అండి. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ప్రొద్దుటూరు అంతా. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. ఐ థింక్ దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం. అంటే మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదు? ఎందుకు లేదండి, భలేవారు. ఓహో, అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది, ఎందుకు లేదండి చెప్పండి. అయితే ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి, చెప్తా. నిజంగానా? నిజంగా అండి. ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదండి.